చదువులమ్మపై ఉన్న మక్కువ చంపుకోలేక చదువు కొనలేక ప్రభుత్వ కళాశాలని నమ్ముకున్న ఆ సరస్వతులకు అడుగడుగున ఆటంకాలే. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వల్ల ఆ విద్యార్థినులు ఏకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జిల్లా యంత్రాంగానికి హైకోర్టు తాజాగా మొట్టికాయలు వేసింది. ఇంతకీ కళాశాలలో అంతటి దయనీయ పరిస్థితులు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే. కర్నూలులో రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో ఉన్న ఈ విద్యాలయం కసిరెడ్డి వెంకటరెడ్డి మహిళా కళాశాల. 1958లో ఏర్పాటైన ఈ కళాశాలలో ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి దాదాపు 3500 మంది విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా వసతులు మాత్రం పెరగకపోవడం వల్ల ఈ కళాశాలలో చదువంటే మహాయాతనగా మారింది. కళాశాలలో 24 గదులు ఉండగా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి. ఉదయం ఇంటర్, మధ్యాహ్నం డిగ్రీ, పీజీ తరగతులు నిర్వహిస్తున్నా గదుల కొరత వేధిస్తోంది. చెట్ల కిందనే చదువుకోవాల్సిన దుస్థితి. అధ్యాపకులు బోధించేందుకు కనీసం బోర్డులు లేవు. మరుగుదొడ్ల కొరత తీవ్రంగా ఉంది. అత్యవసర సమయాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటూ వర్ణించతరం కాని బాధను అనుభవిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు సైతం లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ల్యాబ్లు ఉన్నా అధ్వానంగా మారాయి. ఇంటర్ విద్యార్థులకు బోధనా సిబ్బంది కొరతతో పాటు వసతి సమస్య వేధిస్తోంది. ఈ పరిస్థితులను చూసి క్రమంగా ఇంటర్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ విషయమై కలెక్టర్ సహా మంత్రులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. ఇక్కడ ఎక్విప్మెంట్ ఏం సరిగా లేదు. అందులో హాస్టల్ వసతి అసలు లేదు. ఇంకా ఫిజిక్స్ ల్యాబ్ లో అసలు బోర్డే లేదు. వెంటిలేషన్ కూడా రాదు. కిటికీలు అన్ని విరిగిపోయి అన్ని ఉన్నాయి. ఎక్విప్మెంట్ ని కడగాలంటే కూడా మేము హాస్టల్ నుంచి వాటర్ మోసుకొని వచ్చి చేసుకుంటున్నాము. ఆ ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకోవాలన్నట్టు లెటర్స్ కూడా అందరికి రాసిచ్చామండి. ఇక్కడ ఫస్ట్ బాత్రూమ్స్ లేవు గర్ల్స్ కాబట్టి, 5 minutes బ్రేక్ కాబట్టి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి బాత్రూమ్స్ ఫస్ట్ కావాలి. కనీస అవసరాలు లేవు, టాయిలెట్స్ లేవు, తాగడానికి నీళ్లు కూడా వదలడం లేదు. అసలు కాలేజీకి రావాలంటేనే భయం వేస్తుంది. మాకు వర్షం వచ్చినప్పుడు కాలేజీలో ఇట్లా చెట్ల కింద కూర్చుంటున్నాము. అలా కూర్చోవడం వల్ల తేళ్లు, పాములు అలాంటివి వస్తున్నాయి. అందువల్ల 12లో ఇక్కడ హాస్టల్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ హాస్టల్ వసతి కూడా లేదు. తల్లిదండ్రులు కూలీ పని చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. వారు అన్ని వసతులు, సరైన రకాల వసతులు కల్పిస్తేనే మేము అప్పుడు బాగా చదవగలుగుతాము. వసతుల లేమితో ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఓపిక నశించిన విద్యార్థులను చివరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖలు రాశారు. ఆ లేఖలను పిల్గా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు కళాశాలలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. నేను ఇదే కాలేజ్ స్టూడెంట్గా ఉన్నాను. ఇంతకుముందు నేను కూడా ఇదే రకంగా చెట్ల కిందనే చదువుకున్నానండి. మా స్టూడెంట్స్ కూడా చెట్ల కిందనే కూర్చుంటున్నారు. ప్రతి పదానికి అర్థం రాయాల్సిన బాధ్యత ఉంది నాకు. వ్యాకరణాంశాలు చెప్పాలి. బ్లాక్ బోర్డు మాత్రం లేదు ఇక్కడ. ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వసతులు లేనప్పుడు బ్లాక్ బోర్డు లేకుండా ఎలాంటి పాఠాలు చెప్పడానికి వాళ్ళకు ఎట్లాంటి ఆసక్తి ఉంటుంది? పిల్లలు వాస్తవంగా ఆడపిల్లలు కనుక చెప్పుకోలేక ఈ విధంగా అధికారులు వినడం లేదనే వాళ్ళు చివరి ప్రయత్నంగా ఈ ప్రయత్నం చేశారు. టుడే 1169 మంది స్టూడెంట్స్ హాస్టల్లో నివాస గృహంలో ఉన్నారు. కానీ అది యాక్చువల్గా 700కు మించి ఉండే అవకాశం అనేటువంటిది లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలను సందర్శించిన కలెక్టర్ 1300 మంది విద్యార్థులకు 12 మరుగుదొడ్లు ఉన్నాయని న్యాయస్థానానికి నివేదించారు. 12 మరుగుదొడ్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్ని కళాశాలలు, పాఠశాలల్లో ఉన్నాయో తెలియజేయాలని ఆదేశించింది. కళాశాలలు, పాఠశాల సందర్శనకు రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. నవంబర్ 2 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వానొచ్చినా ఎండొచ్చినా చెట్టు కిందే చదువుకోవాల్సిన దయనీయ పరిస్థితులు కేవీఆర్ కళాశాలలో కొనసాగుతున్నాయి. తమకు చదువుకునే అవకాశం కల్పించాలని వీరంతా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.